ఫైనల్గా బ్యాంకాక్లో ల్యాండ్ అయ్యాను మామ. మేము బయటికి వస్తేనే మాకు ఒక లోకల్ గైడ్ని, లోకల్ వెహికల్ని ప్రొవైడ్ చేశారు. మొత్తం ట్రిప్ అంతా ఈ వెహికల్ మాతోనే ఉంటుంది. ప్రజెంట్ మేము బ్యాంకాక్ నుంచి పటాయాకి స్టార్ట్ అయ్యాం. పటాయా ఇక్కడ నుంచి 2.5 hours 3 hours ఉంటుంది. మనం బయట చూడొచ్చు బ్యాంకాక్ ట్రాఫిక్ మొత్తం. ఎంత ట్రాఫిక్ ఉందంటే టైం మార్నింగ్ 7 అండి. మేము రాగానే మా లోకల్ గైడ్ మాకు ఒక వెల్కమ్ గిఫ్ట్ ఇచ్చింది, చిన్న మ్యాంగో. బట్ చాలా స్వీట్గా ఉంది. అది హైబ్రిడ్ మ్యాంగో అంతా. మా లోకల్ గైడ్ పేరు మీరే వినండి. విన్నారు కదా, నాన్సీ. మనం పటాయా హోటల్కి రీచ్ అయ్యాం. బయట ఏమో ఫుల్ వర్షం ఉంది. సో లోపలికి వెళ్తేనే మా గైడ్స్ మాకు ఇద్దరిద్దరు కలిపి ఒక రూమ్ ప్రొవైడ్ చేశారు. మేము వెంటనే ఫ్రెష్ అప్ అయ్యి ఒక మాల్కి స్టార్ట్ అయ్యాం. అదే ఈ మాల్ అండి. బయట మనం డిజైన్ చూస్తేనే ఒక ప్లేన్ క్రాష్ అయినట్టు ఉంటుంది బిల్డింగ్లోకి. యాక్చువల్గా ఈ మాల్ వచ్చేసి మన లోకల్ మాల్స్లా కాదు, ఇది కొంచెం డిఫరెంట్. ఇక్కడ షాపింగ్తో పాటు చాలా ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. సో ఆ ఈవెంట్స్ కోసమే మనం ఈ మాల్కి వచ్చాం. కింద చూడొచ్చు గ్రౌండ్ ఫ్లోర్ అంటే షాపింగ్ ఉంది. మనం పైకి వెళ్తేనే మధ్యలో ఫౌంటైన్ బాగా కనిపిస్తుంది మనకి మాల్ మధ్యలో. కానీ అతి పెద్ద టెడ్డీబేర్ అండి. ఎవరైనా మీ గర్ల్ ఫ్రెండ్కి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ వచ్చి కొనుక్కోండి, చాలా పెద్దది. ఫస్ట్గా వచ్చేసి మేము మాల్లో ఉన్న ఒక మ్యూజియంకి వచ్చాం. ఈ మ్యూజియం చాలా పెద్దది, కానీ నాకు ఇంట్రెస్టింగ్ ఉన్నవి, నాకు ఇంట్రెస్ట్గా అనిపించినవి మాత్రమే నేను కవర్ చేశాను. ఇక్కడ చూడొచ్చు మైక్రోస్కోప్లో మైక్రో ఆర్గానిజంని. సో అదే సైజులో మైక్రోస్కోప్లోనే చూడగల పెయింటింగ్ అండి ఇది. అంత చిన్నగా వేశారు. మనం బయట క్రాష్ అయిన ప్లేన్ ఉందిగా, అది స్క్రీన్కి లెఫ్ట్ సైడ్లో కింద ఉంటుంది. దానిపైన నుంచి ఈ బ్రిడ్జ్ వెళ్తుందండి. ఇక్కడ చూడొచ్చు పాతకాలంలో సీ అండర్ డ్రైవింగ్ కోసం యూజ్ చేసే హెల్మెట్. ఇది మెయిన్ అండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అక్కడ నుంచి చూస్తే అమ్మాయి కనిపిస్తుంది, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఏముండదు. ఇది మా వాళ్ళకైతే అసలు అర్థం కాలేదు ఎలా ఇది అని. ఇక్కడ చూడొచ్చు ఒక రూమ్ అంతా ఎంటీ బీటిన్స్తో నింపేశారు. మొత్తం వాల్స్ లాగా తయారు చేశారు అంతా. నెక్స్ట్ ఈ రూమ్ చూడొచ్చు, చాలా స్లాండ్గా ఉంటుంది, పడిపోతాం అనిపిస్తుంది మనం వెళ్తేనే. వెనుక వచ్చేసి ఓల్డ్ మోడల్ గన్స్ అన్నీ షోకేస్లో పెట్టారు. చూడడానికి చాలా బాగుంది. గన్ లవర్స్కి అయితే సూపర్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక ఫోటోగ్రాఫర్ తాత మాకు ఫోటో తీస్తా అన్నాడు. ఈ అవ్వతో ఫోటో తీయగానే అవ్వ బొమ్మ అయిపోయింది. నాకేం అర్థం కాలేదు. అండ్ ఇక్కడ చూడొచ్చు అతి పెద్ద టైర్ అండి, కానీ దేనికి యూజ్ అవుతుందో ఎవరికి తెలియదు. ఇది ఇక్కడ చూస్తే షార్క్ స్కెల్టన్ అండి, చాలా అతి పెద్దది. ఇది వచ్చేసి చాలా డిఫరెంట్ క్రియేచర్. ఫేస్ వచ్చేసి మనిషిలాగా, బాడీ వచ్చేసి ఫిష్ లాగా ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడో ఇది దొరికిందనమాట ఈ స్కెల్టన్. ఇది చూడొచ్చు, మనం ఒక టనల్లో వెళ్తున్నట్టు ఉంటుంది, కానీ ఇది టనల్ కాదు, ఒక రూమ్ అనమాట. మిరర్స్తో మొత్తం అరేంజ్ చేశారు మన మైండ్ని డిస్ట్రాక్ట్ చేయడానికి. సో ఈ మాల్ అయిపోయిన తర్వాత మేము లంచ్ చేసి నెక్స్ట్ వచ్చేసి ఆర్ట్ ఆఫ్ ప్యారడైజ్ అనే ఒక లైవ్ ఆర్ట్ గ్యాలరీ ఉంది. సో అక్కడికి వెళ్తున్నాం. ఆ వీడియో నేను సపరేట్గా చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ MYB Creations.